దేవుని నామమునకు స్తోత్రములండి. మదర్స్ డే సందర్భంగా ఈనాటి మాతృమూర్తి బెత్షెబ. అది వసంతకాలం. పావురం తన మధుర స్వరమును వినిపించు వేళ, పువ్వులు తమ సువాసనలను వెదజల్లు వేళ, అంజూరపు చెట్టు పచ్చని అంజూరపు వెదజల్లు సాయం సమయం. సృష్టి యావత్తు పచ్చదనంతో అందమైన పచ్చని చీర తొడుగుకొనిన్నట్లు ఓ యవ్వన స్త్రీగా కనిపించు కాలము. సూర్యుని వేడిమికి తాళలేక చెట్ల చాటున దాక్కొని సాయం సంధ్యాకిరణములతో కిలకిల రాములతో బయలుదేరిన కోకులలు ఆహా ఎంతో అందముగా ఉన్నది సాయం సమయం. మనస్సును ఆహ్లాదపరిచే మలయ మారుతం, అలసటను దూరపరిచే మధురిమల పరిమళం. ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసనలిచ్చే సమయం. ఇది ఒక సామాన్య మానవునికి అందే సృష్టి సౌరభం. పరమగీతంలో 2:11-13 వచనములలో. కానీ రాజులకు ఇలాంటి అద్భుత అనుభవములు చాలా దూరం. ఎందుకనగా రాజులకు రాజ్యభారము, పరిపాలన, రాజరికములు రాజ్యవ్యాప్తికే శత్రువులతో యుద్ధములు చేసేవారికి వర్షాకాలం లేదు, చలికాలం లేదు, వసంతకాలం లేదు. కానీ ఇక్కడ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు నా హృదయానుసారి అని యెహోవా చేత సాక్ష్యం చెప్పించుకునే దావీదు మహారాజు యుద్ధములో శత్రువుతో ఉండవలసిన రాజు రాజనగరిలో నిలిచిపోయాడు. అప్పుడే సాతాను సమయమును సద్వినియోగపరుచుకున్నది. మనము కూడా ఈ లోకాధిపతి అయిన శత్రువుతో యుద్ధమాడుటకు బదులు నిర్లిప్తంగా ఉన్ననాడు మనలను కూడా సాతాను వాడుకుంటుంది. సాతాను ఉచ్చులలో బంధింపబడిన వారిని విడిపించుటకు ప్రార్థనా ఖడ్గమును ఉపయోగించాలి. దావీదు మహారాజు అలా తన రాజనగరి మిద్దెపై నడుచుచూ ఉండగా చూడరాని దృశ్యము చూచినాడు. ఆత్మీయతలో గుడ్డివాడయ్యాడు, బుద్ధి వీడినాడు, చేయకూడని కార్యం చేశాడు. ఒక స్త్రీ నగ్నముగా స్నానమాడుట చూచి ఆమెతో పాపం చేశాడు. ఆ స్త్రీ ఎవరో తెలుసా? సహోదరి ఊరియా భార్య అయిన బెత్షెబ. బెత్షెబ అనగా వాగ్దాన పుత్రిక. ఈమె ఎలియాము కుమార్తె. ఎలియాము అనగా అనేక మందిని స్థాపించేవాడు. బెత్షెబ ప్రఖ్యాతి నొందిన ఇద్దరు ఇశ్రాయేలు రాజులకు మధ్యగా ఉన్న సంబంధి రాజు సొలొమోను. ఇద్దరు రాజులే. దావీదు నాకు ప్రియురాలిగాను భార్యగాను, రాజైన సొలొమోనుకు తల్లిగాను ఉండినది. దావీదుతో ఆమె జరిగించిన వ్యభిచారము దావీదు కుటుంబమునకు ఒక అంతము తెచ్చినట్లు ఉంది. దేవుడు ఈమె ద్వారా లోకమునకు రావటానికి ఒక ఆస్కారం అయ్యింది. యేసు ప్రభువు అది కూడా రాజుల వంశము నుండి రావడానికి బెత్షెబాను ఎన్నుకున్నాడు. యేసు ప్రభువు మానవాళి రక్షణార్థమే వచ్చుటకు దావీదు వంశావళిని ఎన్నుకున్నాడు. బెత్షెబ అందగత్తె. ఆమెను గురించి ఉరియా సన్నిహితులైన సైనికులు మాట్లాడి ఉండవచ్చు. ఆ విషయం దావీదు మహారాజు వరకు వెళ్ళి ఉండవచ్చు. ఉరియా గృహము తన రాజనగరికి ఆనుకొని ఉన్నదని కూడా తెలుసుకొని ఉండవచ్చు. ఆ దినము తన సైనికులతో కలిసి యుద్ధంలో ఉండవలసిన దావీదు రాజనగరిలో ఉండిపోయాడు. పడక మీద పండుకొని 2వ దినవృత్తాంతాల గ్రంథం 11:2 ప్రకారం పడక మీద పండుకుని ఉన్ని రాజుకు ఉరియా భార్య జ్ఞాపకమునకు వచ్చి ఉండవచ్చు. అనాలోచితముగా మిద్దె మీద నడుచుచున్న రాజుకు స్నానం చేస్తున్న స్త్రీ కనిపించింది. అప్పుడే తెలుసుకున్నాడు ఆమె ఉరియా భార్య అని. రాజులు తలుచుకుంటే దెబ్బలకు కొదువ అన్నట్లు ఆమెను వెంటనే పిలిపించాడు. బైబిల్ గ్రంథము దేవుడు ప్రజల పాపములను పతనములను దాచిపెట్టక ఉన్నట్టుగానే చెప్తుందన్న సత్యము ఈ అధ్యాయంలో చూస్తాము. ఎందుకంటే దేవుడు మంచి పనులే చేస్తాడు, మంచి కార్యములే చేస్తాడు, అద్భుతమైన కార్యములు కాదండి. ఎందుకంటే పాపములు కూడా బయట పెడతాడు, అన్నీ కూడా బయట పెట్టేస్తాడు. అదే నిజమైన గుణపాఠం చెప్పాలి కదా, అందరికీ కూడా అన్నీ తెలవాలి కదా అని దేవుడు ప్రతిదీ కూడా రాసి పెట్టాడు. ఇది మనకి ఒక మచ్చుకగా ఈ యొక్క బెత్షెబ దావీదు యొక్క ఉదాంతం మనకి కనిపిస్తుంది. ఈ అధ్యాయంలో చూస్తాము. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయంలో ఈ ఉదాంతం అంతా కూడా కనిపిస్తుందండి. ఆ తర్వాత బెత్షెబలో తన భర్త పట్ల నమ్మకంగా లేకపోయింది. తమ గర్భవతినని తెలుసుకుంది. తనను బట్టి తన భర్త మరణము పాప ఫలితముగా పుట్టిన బాలుని మరణం ఆమెను కృంగదీసి ఉండవచ్చు. దావీదు మహారాజు ఆమెను ఓదార్స్తున్నట్లుగా చూస్తాడు. 2వ సమూయేలు గ్రంథం 12:24 గొప్ప విశ్వాస వీరులు కూడా అతి నీచమైన స్థితికి జారే అవకాశం సాతాను కల్పిస్తాడు. కానీ నిజమైన పశ్చాత్తాపం ఎంత నీచమైన పాపమున అయినా దేవుడు క్షమిస్తాడని తర్వాత అధ్యాయము తెలుపుతుంది. బెత్షెబ కూడా యథార్థ హృదయంతో కన్నీరు మున్నీరుగా దేవుని సన్నిధిలో క్షమాపణ కోరి ఉండవచ్చు. ఎందుకంటే అది తన
చేసిన పాపం కాదని చెప్పడానికి కాదు. దావీదు భవనంపై నుండి తన ఇల్లు కనిపిస్తుందని ఆమెకి తెలిసే ఉండాలి. దావీదుకు ఈ విధముగా అవకాశం వచ్చిందన్నట్లుగా ఎక్కడ వ్రాయబడలేదు. కానీ బెత్షెబా అతనితో వ్యభిచారం చేయకుండేలా ప్రయత్నం ఏమీ చేయలేదు. పైగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేసుకోమంది. 28వ వచనంలో ఈ సమస్యకు పరిష్కారం కూడా దావీదుకే వదిలింది బెత్షెబా. ఈ భయంకర పరిస్థితిని తప్పించి ఉండవచ్చు, కానీ అలా చేయలేదు. దాని ఫలితం 3 విధములైన శాపములకు బలి అయ్యాడు దావీదు మహారాజు. బెత్షెబా తన యథార్థమైన పశ్చాత్తాపం దేవుని కరుణాపీఠాన్ని కదిలించింది. క్షణికోద్రేకానికి బలి అయ్యానని ఉండవచ్చు. ఆ గొప్ప పశ్చాత్తాపమే ఆమె పట్ల కరుణ చూపడానికి ఆస్కారమైంది దేవునికి. ఈ కరుణ ఆశీర్వాదంగా మారింది. మొదటి రాజుల గ్రంథము 3:12-13 వచనములలో లోకములోని గొప్ప జ్ఞాని అని యెహోవా చేత వరము పొందిన సొలొమోనును ఆమెకు కుమారుడుగా అనుగ్రహించాడు. దేవుడు బెత్షెబాకు ముందు దావీదునకు భార్యలున్నారు, కానీ దేవుడు ఈమెను ఎన్నుకున్నాడు. దేవుని క్రియలు ఆశ్చర్యకరములు, ఎంతో గంభీరములు, అగమ్య గోచరములు. ఆ కుమార్ని దేవుని కృపలో బహుజాగ్రత్తగా పెంచింది. పరిశుద్ధాత్మ దేవుడు బెత్షెబా లాంటి స్త్రీలను మన బైబిలులో పెట్టి ఉన్నాడు. తామారు తమ మామయ్యన యూదా ద్వారా, రాహాబు షల్మాను ద్వారా, బెత్షెబా దావీదు ద్వారా క్రీస్తు వంశావళిలో చేర్చబడ్డారు. రూతు బోయాజు కూడా చేర్చబడ్డారు. సహోదరి, బెత్షెబాకు విరిగి నలిగిన హృదయం కలిగి ఉన్నామా? మన జీవితంలో ఎట్లా ఉండాలని ఈ యొక్క బెత్షెబా ద్వారా దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. దేవుని కరుణాపీఠమును కదిలించే కన్నీటి ప్రార్థనాత్మను కలిగి ఉన్నామా? బెత్షెబా శరీర కోరికలకు గురి మరీ వ్యభిచరించింది. మనము మరి ఏ ఆశలకు లోని అనగా దేవుని కంటే దేవుని ప్రేమించిన అది వ్యభిచారం అంటుంది పరిశుద్ధ గ్రంథం. యాకోబు పత్రిక 4:4. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరెరుగరా? మనము ప్రార్థన విజ్ఞాపనలతో ఆత్మ సంబంధమైన సంపాదనలో సాక్ష్యమిచ్చుటలో వాక్య ధ్యానములో ఉండక నామకార్థ క్రైస్తవులుగా లోకాచారములతో లోకంతో కలిసిపోతున్నాము. మన బిడ్డలే మనకు దేవుని కంటే అపురూపముగా ఉన్నారా? వారిని ఎక్కువగా ప్రేమిస్తున్నాము. దాన్ని వ్యభిచారం అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మరి విరిగి నలిగిన హృదయముతో ఆయన చెంత చేరి ఆయన నీ కొరకు నా కొరకు పడిన శ్రమలను, అవమానములను, వేదనలను ధ్యానించి ఆ ప్రేమామయుని కొరకే జీవించిన ఆ ప్రాణప్రియుని అనుదినము ఏకాంతంగా కలుసుకుని ఎడల ఆయన ప్రేమను, కృపను పొందుతాము. దీవెన ఆశీర్వాదము వర్షముతో దేవుడు తడుపుతాడు. ప్రభువే కావాలి మనకు. నీ ప్రేమ కావాలి ఆయనకు. చరణచ్వేయంపై సాగిలపడదామా? బెత్షెబా అలాంటి క్షమ పొంది ఇశ్రాయేలుకు గొప్ప జ్ఞానవంతుడు, వివేకం కలిగిన కుమారుడిని కన్నది. నీకు కూడా మనందరికీ కూడా ఆత్మీయ కుమార్తెలు కావాలంటే దేవుని సన్నిధిలోనే మనం పొందుకోగలము. మరి ప్రియ సహోదరి, ఏకాంత ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఎడతెగని ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన మనలో ఉండాలి. ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఆయన ఎదుట తల ఒగ్గి, ప్రభువు నీతో సహచరిస్తూ కొంత సమయం గడుపుతాను. ఇటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయను. నిన్ను సంతోషపెట్టే అనుభవంలోనికి నడిపించు. ఈ ఆనందాన్ని రోజు అనుభవించి ఆశీర్వాదము పొందుతాను అని ప్రార్థించుదాం. బెత్షెబా ఒక కుమార్ని కన్నది, పెంచింది. ఇశ్రాయేలుకు రాజుగా సింహాసనం అధిష్ఠించుటకు. సహోదరి, మనము యేసు రాజ్యం కొరకు రాజకుమార్తెలను ఆయన రాకడలో ఆయన రాజ్యంలో సింహాసనం అధిష్ఠించగలిగిన కుమారులుగా సిద్ధపరచుదామా? బెత్షెబా తన పాపస్థితిని బట్టి అనేకుల చేత తృణీకరింపబడి ఉండవచ్చు, కానీ రాజు చెంత చేరిన బెత్షెబాకు ఎంతో ఘనత, ఆశీర్వాదం లభించింది. నీవెంత పాపివైనా సరే ఆ రారాజు ఆ చెంత చేరుము. నిన్ను ఘనపరిచి తన పరలోక స్వాస్థ్యంతో పాటు రాజకుమార్తెలు అనిపించే భాగ్యం దేవుడిస్తాడు. ఎందుకంటే దావీదు మహారాజు దగ్గరికి ధైర్యంగా వెళ్ళి, నువ్వు నాకు మాటిచ్చావు కాబట్టి నీ తర్వాత సొలొమోనుయే మహారాజు అవ్వాలని ధైర్యంగా చెప్పింది. ఆ మాటకు సమ్మతించాడు, మరి రాజుని చేశాడు. అందుకు కారణము బెత్షెబే కదా. తప్పు చేసింది, కానీ పశ్చాత్తాపడింది, కన్నీరు మున్నీరుగా దేవుని పాదాలు కడిగింది. కాబట్టి దేవుడు మరలా ఆ వంశంలోనే ఉంచాడు.
మరి మనం అలా చేద్దామా? బెత్షెబలాగా ఆయన కరుణను పొంది ఆశీర్వాదములు పొందుకుందాము. ఆమెన్.